గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దానికి ఇష్టం లేకపోతే నమకి వ్యతిరేక పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే దాన్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక 22A అనే ఒక సెక్షన్ పెట్టేసి ఆ భూములు అమ్ముకోవడానికి కొనుగోలు చేయడానికి లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ పొందడానికి అవకాశం లేకోకుండా మరి 22Aలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక టైం ఫ్రేమ్తో పురాణ సమయం లోపల ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ గత డేట్ మాత్రం ప్రతి నెల 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల్లో మీ భూమి మీ హక్కు రాజముద్రతో మీ పట్టాదారు పాస్ పుస్తకాలు అనే నినాదంతో ఆ విధమైన స్లోగన్తో ప్రతి నెల 9వ తారీఖున ముఖ్యమంత్రి గారు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆలోచిస్తారని చెప్పేసి నాకు ఉన్న సమాచారం. కాబట్టి ఆ 22A కానివ్వండి, ఇంకా ఫారెస్ట్ రెవెన్యూ వివాదాలు కానివ్వండి, లేకపోతే అధికారపూర్వకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి చేసుకున్న రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయటం. మీరు కూడా వచ్చి ఉంటారు. చాట్రాయ మండలంలో ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే, ఒక 2 కూతురు 2 కొడుకులు 4 5 ఉంటే, ఒక కుమారుడు తనకున్న అధికారంతో తనకున్న అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ నేతలతో సంబంధాలతో తను రిజిస్ట్రేషన్ దీంట్లో చేసుకోవటం, ఇది రెవెన్యూ రికార్డ్స్లో మార్చేసుకుంటారు ఒకటి పేరు మీద, ఆ రెవెన్యూ రికార్డ్స్ ఆధారంగా అమ్మేసుకోవటం కూడా చేసుకుంటారు. సో ఈరోజు కలెక్టర్స్కి అధికారాలు ఇచ్చారు. అటువంటి దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇవన్నీ పెడితే పోలీస్ కేసు పెట్టి వాటిని రద్దు చేసి రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి దురాగతాలకి ఎటువంటి తావు లేకోకుండా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులకి సూచనలు ఇచ్చారని చెప్పారు. ప్రజలు కూడా ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలని ఒత్తిడి చేస్తున్న పరిస్థితులు పేపర్లో మీ ద్వారానే తెలుసుకున్నాం. సో అంత ఒత్తిడిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు కమిటీ వారు. సో అటన్నిటి కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దాన్ని ఏదో ఉద్రేకంగా తీసుకోకుండా తప్పకుండా చేయాలి. ఆనాటి ప్రభుత్వం ఎందుకు చేసింది అనేది కొన్ని తప్పుల్ని సరిదిద్దలేని తప్పులు చేస్తూ ఉంటారు. ఒక అనుభవరాజ్యంతోనో, లేకపోతే దూరదృష్టి లేకుండానో, లేకపోతే అహంకారంతోనో, మాకు ఎదురెవరు, మేము ఎదురొస్తే తొక్కేస్తామనే భావంతోనో చేస్తారు కొన్ని నిర్ణయాలు. ఆ నిర్ణయాలు తర్వాత వాళ్ళకి రిపేర్ చేయాలంటే వాటిని సరిదిద్దాలంటే కూడా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కమిటీ వారైతే నాకు తెలిసినంత వరకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ నుంచి మన అడ్వకేట్స్ కానివ్వండి, చాలామంది ప్రజా సంఘాలు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని పరిగణలో కూడా తీసుకున్నారని చెప్పేసి కూడా నాకు సమాచారం. నాతో కూడా మాట్లాడారు, ఎన్టీఆర్లోకి పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి. కాకపోతే తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్, తర్వాత వచ్చిన పొలిటికల్ ప్రెషర్ తీసుకునే నిర్ణయాలు, ఒక విజన్ లేని నాయకత్వాలు పరిపాలన ఉంటే ఇటువంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యను సరిదిద్దాలంటే కూడా మళ్ళీ కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మాత్రం నూజివీడికి ఎటువంటి నష్టం జరగదని మాత్రం నేను ఘంటాపరంగా చెప్పగలను. తప్పకుండా నూజివీడికి ఉన్న చరిత్రని పెంపొందింపు చేయడానికి, నూజివీడు యొక్క ఇమేజ్ని డెవలప్ చేయడానికే ఈ ప్రభుత్వం, ఈ స్థానిక శాసనసభ్యుడిగా నేను కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా సలహా గారిని, టూరిజం మినిస్టర్ గారు కూడా చెప్పాం. అంతేకాకుండా అనేక మంది ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, నాటెల్ అధినేత ప్రభు కిషోర్ గారిని కానివ్వండి, అదేవిధంగా మన ధనేకుల కాలేజీ యాజమాన్యాన్ని కానివ్వండి, అదేవిధంగా తాజ్ హోటల్ ఏదైతే ఉందో ఆ యాజమాన్యాన్ని మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేశాను. రియల్ ఎస్టేట్లో ఉన్న సంస్థలు కూడా రిక్వెస్ట్ చేశాను. మా దగ్గర బ్రహ్మాండమైన ఇవి ఉన్నాయి, టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. 3000 ఎకరాలు ఉన్న బ్రహ్మలింగ చెరువు కానివ్వండి, కొండలు, అడవులు, వీటన్నిటికీ కూడా టూరిజంకి చాలా అవకాశం ఉంది. మీరు అందరూ కూడా పరిశీలించమని చెప్పేసి కూడా నేను అందరినీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా మరి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తాను. మరి అదేవిధంగా పరిశ్రమలు కూడా ఇక్కడ డెవలప్ అవుతున్నాయి. కొమ్మూరులో ఒక వెంకటేశ్వర బయోటెక్ అనే ఏదో కంపెనీ ఒకటి వస్తుంది.
అదేవిధంగా సిబిజీ ప్లాంట్ ఒకటి వస్తుంది. ఇంకా కొత్త సిబిజీ ప్లాంట్స్ పెట్టడానికి కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ని కూడా కొత్తది డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సిద్ధార్థ అకాడమీ వారు కూడా ఇక్కడ ఏదన్నా మీరు వసతులు ఏర్పాటు చేస్తే ఒక అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఇక్కడ పెడతామని చెప్పేసి వారు నాకు చూసాయి తెలియజేసిన మీదట వారితో కూడా నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా వీటన్నిటి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఏమైపోయిందంటే తెలంగాణ రాజకీయ పక్షం ప్రభుత్వం కాదు, అధికార పక్షం ప్రతిపక్షానికి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరుని ఫోటోని వినియోగించుకుని రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. మొన్న కేసీఆర్ గారు ఏదో హోటల్లో పనిచేసేవాళ్ళు ఆన్లైన్లో వచ్చి సంతకాలు పెట్టారని ఆయన ఆధార్ కానీ లేకపోతే రాజకీయ లబ్ధి పొందడానికి కానీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ కదా, అవును సార్, రాయల్ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే చెప్తున్నారో ఆయన ఆపింది ఏం కాదు. ఆనాటి గత వైఎస్ఆర్ ప్రభుత్వం పర్మిషన్స్ లేకోకుండా ప్రారంభించడం మూలంగా, అదే కాదు ఈవెన్ మన చింతలపూడి కూడా, చింతలపూడి ఇంకా అవకాశం ఉంది. ఏంటి మనం నిర్మాణం చేశాము, సరే ఎన్జిటి ఏమైందంటే సగం చాలా వేల కోట్లు ఖర్చు పెట్టారు కదా అని చెప్పేసి ఒక లీనియంట్ వ్యూతో ఒక 70 కోట్లు పెనాల్టీ కట్టండి అని చెప్పింది. ఆ 70 కోట్లు పెనాల్టీ కడితే ఈ పాటికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగేది ఈ ప్రాంత ప్రజలకి, 2-3 నియోజకవర్గాల ప్రాంత ప్రజలకి. కానీ ఆనాటి ప్రభుత్వం 70 కోట్లు కట్టకపోవడం మూలంగా అది సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది. ఈ రాయలసీమ ప్రాజెక్టు వారి ప్రయత్నం మూలంగానో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని ఎవరి ఒత్తిడితో కానీ ఎవరి ప్రయత్నంతో కానీ తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని చాలా గంటాబలంగా చెప్పగలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అది ఏంటంటే పర్మిషన్ లేకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, తెలంగాణ ప్రభుత్వం చేసినప్పుడు ఎన్జిటి ఆపేసింది. ఇటువంటి ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా కొన్ని పదుల సంఖ్యలో ప్రాజెక్టులు ఆగిపోయాయి. సుప్రీంకోర్టు ఎన్జిటి వెళ్ళింది ఇది ఎగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు అసలు పర్మిషన్స్ ఇవ్వకుండా, అదే ఎన్జిటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ తీసుకోకుండా మీరు పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు, ఆర్థిక సాయం ఎట్లా చేస్తున్నారు అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో మరి అనేక ప్రాజెక్టులు కొన్ని వేలకు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు కాబట్టి సుప్రీంకోర్టులో కూడా నాకున్న సమాచారం బెంచ్లో మెజారిటీ జడ్జిలు కొంత సానుకూలమైన అభిప్రాయాన్ని వినిపించారని చెప్పేసి నా దృష్టిలో ఉంది. కాబట్టి ఇది ఎవరో ఆపితేనో, రేవంత్ రెడ్డి గారు ఆపితేనో, లేకపోతే కేసీఆర్ గారు ఒత్తిడి చేస్తేనో ఆపే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అత్యంత ప్రాముఖ్యం. తద్వారా భారతదేశ ప్రతిష్ట కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యం చెప్పేసి తెలియజేస్తాను.